నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ వాళ్ళ క్లాస్ చెప్పాలి వల్ల ఒక అమ్మాయి వచ్చింది కదా, సో నువ్వే ఏం చేద్దాం. ఇదే నా ఫస్ట్ క్లాస్ ఈరోజు, సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకు స్ట్రెంత్ ఎందుకు తక్కువ? యాక్చువల్లీ గర్ల్స్ మేము మెసేజ్ దే హ్యావ్ స్కిప్ ది క్లాస్, స్పెషల్ క్లాస్ దే హ్యావ్ ఓన్లీ ఈ మేనేజ్మెంట్తోనే మనం నైస్. ఓకే. సో ఏదో డిస్కస్ చేయాలి టాపిక్ అన్నట్టు. సో అంటే ఓన్లీ గర్ల్స్ ఎందుకు తక్కువ ఉంటున్నారు? ఓన్లీ Let's discuss the class.
యాక్చువల్లీ వాళ్ళ ఫిలాసఫీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్స్ గురించి వెళ్దామా లేదంటే సోషల్ స్టోరీస్ కానీ చెప్పుకున్నాను, మీరే చాయిస్. బయాలజీ లెట్స్ గో ఇన్ ది క్లాస్. ఫిలాసఫీ దీన్ని 2 వేస్గా చెప్తారు. ఒకటి సోషల్ వే అండ్ టెక్స్ట్ బుక్. నాకు టెక్స్ట్ బుక్ బాగా అంత ఇష్టం ఉంటుంది. నేను నా స్టోరీస్ నుంచి సోషల్ వేలో చెప్తాను. ఆత్మకథ ఏదో కథ చెప్తా వినండి. టెక్స్ట్ బుక్ రాదు కదా. టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఆగిపోయింది. ముందు క్లాస్ ఓకే. యాక్చువల్గా నాకు తెలిసి పులిహోర కబుర్లు మీకు బాగానే చేసి ఉంటారు. మీ దగ్గర లవ్లో కానీ ఇంకేమన్నా మీ దగ్గర తీసుకోండి. అలాగే మన స్టూడెంట్ ఒక ఆయన కొన్ని పులిహోర కబుర్లు చేశారు. వాటి గురించి తెలుసుకుంటూ ఫిలాసఫీ నుంచి వెళ్దాం. ఫిలాసఫీ పుణ్యాలంటే ఏంటి? మా ఊళ్ళో అలాగే చెప్తారు. మీ ఊరి పేరు పులియా? అవునండి. ఓకే అడ్రస్ కనుక్కోవు. ఓకేనా? క్లాస్ ఉంది. నా క్లాస్ ఎలాగ ఉండిద్ది, కొంచెం గ్లోబల్గా ఉండిద్ది, కొంచెం సీరియస్గా ఉండిద్ది. నేను సీరియస్గా ఉన్నప్పుడు ఎవరన్నా ఫోన్స్ కానీ యూజ్ చేస్తే ఫోన్స్ వెళ్ళిపోతాను. డబ్బులు మేము బయటకు మాకు ఉండాలండి. వెళ్ళిపోవచ్చు సార్. ఒక 5,000 ఫోన్ పే చేసి వెళ్ళిపోతుంది. గూగుల్ పే చేయొచ్చా? అయ్యండి ఓకే, ముందు స్టోరీకి వస్తున్నా. యాక్చువల్గా స్టోరీ నేను డీజే కొడతా, సైలెంట్గా ఉండు. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే హీరోయిన్ స్టోరీ అదే చెప్తా. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే స్టార్ట్ చేయి. నా పని చేసుకునేమంటారా? నీ పని ఏంటి అంటే కదా పని నీ పని. నన్ను చేసుకునే వల్ల కొంచెం నేను చేసుకుంటా. నాకు శాలరీ వస్తుంది. నీ పని అంటే వాళ్ళు నీ సాలరీ సరే, ఒక స్టోరీ చెప్తున్నా, ముందు వినండి. ఆ తర్వాత మీరు ఏమైనా చేస్తున్నా నేను బాగా. ఓకే, యాక్చువల్గా మనం మ్యాక్సిమం లవ్ స్టోరీస్తో చాలా మంది చేసేది పులిహోర కలుపుతుంది బేసిక్గా. ఎక్స్పీరియన్స్. కానీ వాళ్ళు చేయాల్సిన మనం చేయరు. అలాగే అన్ని చేస్తున్నారు. చూస్తున్నాను చేసేవి కాదు, మనం చేసేవి చెప్తాం. మీరు దూరం చేస్తున్నారు సార్. ఓకే ఓకే, లెట్స్ డిస్కస్ ఇన్ స్టెప్ 2. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, కౌశిక్ అని. ఒకటే ఉన్నారు. ఒక్కడే ఉన్నారు కౌశిక్ అని. కౌశిక్ మందవదు. వాళ్ళు ఎప్పుడు మా అమ్మాయిని లవ్ చేస్తారు. లవ్ చేస్తే ఏం చేయాలి చెప్పండి? ప్రపోజ్ చేయాలి, లేదంటే లేదు అంతే. కానీ మనలో ఏంటంటే బస్సులు ఆగగానే చూస్తా కూర్చుంటారు. తెల్లాళ్ళు అదే పని. బస్సు అక్కడే బస్సు చెప్పేసి పడుకున్నాను. మీరు అసలు క్లాస్ చూసి మాకు ఏం నేర్పిస్తున్నాను కదా, అర్థం కదా. యాక్చువల్గా వెంటనే మీకు తెలియదు. మీరు నేను మాత్రం ఏం చేయను. ఓకే, యాక్చువల్గా ఏంటంటే తను అమ్మాయిని చూస్తూ అలా ఉంటూ ఉండేవాడు. అలా డే గడుస్తుంది, అలా చాలా రోజులు గడుస్తుంది. బట్ ఆన్ ఫైన్ డే తను ఏంటంటే ప్రపోజ్ చేద్దని పెట్టాడు. ఆ అమ్మాయి ఏం చేసింది? పరిగెత్తింది. ఎందుకంటే మన కొంచెం తొందర ఎక్కువ. సో మనం చెప్పాల్సింది చెప్పకుండా సోచి చెప్పారు. నీలాగే ఇదంతా పక్కన అమ్మాయి పరిగెత్తేసింది. మన మళ్ళీ సేమ్ లాగ్ చెప్తాను. ఎన్నిసార్లు పరిగెత్తారు? ఆ అమ్మాయి పరిగెత్తితే ఈ అమ్మాయికి రన్నింగ్ ఇస్తాం. పోకిరిలో మహేష్ బాబు ఫ్యాన్. అది అయిపోయింది. తర్వాత ఇది వచ్చారు, మళ్ళీ అమ్మాయి ప్రపోజ్ చేశారు. ఓకే అండి, కాసేపు లవ్ చేసుకున్న రోజు లవ్ చేసుకున్నారు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఫైనల్ స్టోరీకి వచ్చింది. స్టోరీ ఇది బీటెక్ స్టోరీలో ఉంది. ఆ అమ్మాయి ఒక డైరెక్ట్ ఎక్కిపోయింది. నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు, నేను పోతున్నా కాలేజ్ నుంచి, నువ్వు ఇంకో అమ్మాయి తెచ్చేసుకోవాలి. బేబీ పార్క్ లేదు మా సార్ వైఫ్. దీనిలో దీని ఫిలాసఫీ అని చెప్పండి. ఫిలాసఫీ అంటే ఏంటి సార్? ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ. ఆడికి తెలిస్తే కాదు నువ్వు చెప్తాడు చెప్పు.
అందరూ పెట్టారు చెప్తున్నా మళ్ళీ నా చోట్ల నేను చేయను సార్ మీరు సబ్జెక్ట్ పాస్ అయ్యారా? లేదా తర్వాత చెప్తా మా స్టాఫ్ డిస్కస్ చేయాలి సరే అంత లవ్ స్టోరీ చెప్తున్నాడంటే సబ్జెక్ట్ అక్కడే ఉన్నాడు. 1 minute. అయితే ఇప్పుడు నేను అది చేయను కానీ మరీ అది చేయకూడదు. చేస్తే ఏమైంది లాస్ట్ చెప్ప మిగిలి చెయ్యి 100 చెయ్యి 200 వద్దు. అది 150 చాలు. సరే ఇవాళ ఈ లవ్ స్టోరీ చేయాలి నాకు బోల్ కొట్టింది తర్వాత మళ్ళీ వస్తా మర్చిపోయాడు. రాత్రి కదా కౌశిక్ గురించి చెప్తే మొత్తం స్టోరీ మొత్తం పోయింది మళ్ళీ వస్తారు. యాక్చువల్లీ నాకు మార్నింగ్ క్లాస్ కంప్లీట్ అయింది లేకిచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకొక చాప్టర్ చెప్తుంది నేను చెప్పిన చాప్టర్ మామూలుగా కౌశిక్ గారి చాప్టర్ చెప్తాను. దాని నుంచి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చేసిన చాప్టర్ వచ్చేసి అది అయిపోయింది. ఇది అయిపోయింది. ఐకాన్ తెలుసుకోవచ్చు. యాక్చువల్గా మన హీరో వచ్చేసి ఐ మీన్ ఒక క్యారెక్టర్ సీరియస్ నవ్వకంటే సీరియస్ మ్యాన్. ఓకే ఇది బాగా చేస్తారు ఎవరిని ఉంటాయి కదా బ్రాంచ్లో నేను చెప్తాను విను. ఎందుకంటే మీ పిల్లలు అమ్మాయిలు బాగాలేదు అందుకే ఈసీ అమ్మాయిలు నేను తీసుకోండి. ఓకే సరే అని చెప్పి వెయిట్ చూస్తుంటే వెయిట్ చేసాం. అమ్మాయిని చూసుకుంటూ వెయిట్ చేసాం. ఎందుకు రాండి నీ దగ్గర ఉంది ఉన్నాయి కదా నీ దగ్గర ఇది ఆవిడది నీ దగ్గర. చెప్పండి సార్ మీరు ఎందుకు అరే వాటర్ బాటిల్ ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? మరి ఎందుకు వచ్చారు? ఆయన సోది అంటాను వచ్చారు. చెప్పు నీ సోది అంటాను మీ దగ్గర సెంటర్ ఫ్రెష్ ఉందా? దగ్గర వస్తారు అది లేక తాగేస్తారు. రేపు నుంచి కాలేజీకి వచ్చేయండి, అక్కడ క్లాసులు చెప్పుకుందాం.
కళ్ళు ఆడుకుంటే చూస్తాను మీరు ఆపిస్తే సార్ నాకు డౌట్ సార్ ఏ పార్టీ బర్త్డే పార్టీ బర్త్డే పార్టీ అడగలేదు సార్ మీరు ఏ పార్టీ అని మేమే పార్టీ తెలుసా మేము ఈ పార్టీ నవ్వండి రాదు సార్ మీకు శాలరీ ఏంటి సార్ ఒక్క ఏం చెప్పట్లేదు మీరు చెప్పండి మీరు చెప్తే ఇప్పుడు మేము చెప్పు మరి చెప్పు గుర్తులేదు సార్ ఏమో సార్ నాకు వినపడదు క్లాస్ చెప్పాలి సార్ మన క్లాస్లో గర్ల్స్ ఇదేంటి వదిలేస్తుంది మన క్లాస్లో గర్ల్స్ లేరా ఎందుకు సార్ మరి వాళ్ళు లేనప్పుడు మీరు ఎందుకు సార్ ఇక స్టూడెంట్స్ ఆంధ్ర స్టూడెంట్స్ మీకు మ్యాటర్ ఉంటుంది సార్ ట్యూబ్లైట్ మరి ఎందుకు స్టార్ట్ చేయి తొందరగా స్టార్ట్ చేయండి స్టోరీ బోలో ఏంటి కాపేది ఏం మాట్లాడుతున్నారు ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు చెప్తారు అసలు చెప్పండి స్టోరీలు చెప్పండి మన ఫిజిక్స్ టీచర్ చేస్తున్నారంటే లెసన్ చెప్తే చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు ఏదో ఒకటి ఒకటి ఫిలాసఫీ స్పెల్లింగ్ చెప్పరా సార్ ఫిలాసఫీ మాకు కనపట్లేదు సైన్స్ కళ్ళోడు మా కళ్ళోడు ఆడు తీసుకుంటాడు సరే క్లాస్ నీదే కావాలి చాలా బాగుంది నీకు చాలా బాగుంది నీకు దద్యం అలా ఉంది పెట్టుకో ఓకే సార్ స్టార్ట్ చేయండి నేను పెట్టుకో ఏం మాట్లాడారు సార్ మీరు అసలు స్టూడెంట్స్ నేర్పించేదేనా మీ వాళ్ళే చనిపోయాను మళ్ళీ ఫిలాసఫీ ఏం మాట్లాడుతున్నారు ఓకే ఫిలాసఫీ క్లాస్ కదా వెళ్దాం ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడ్రస్ 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 చెప్పండి మరి చెప్పండి మేము వచ్చాం కదా సార్ మేము మీ స్టూడెంట్స్ కాదా మీరు మా గురువు గారు సార్ మీరు చెప్తే చెప్పండి లేకపోతే మేము వెళ్ళిపోతాం
ఇదేంటి ఏం చేస్తారు బాగా ఇప్పుడు ఎన్ని ఆగించారా సార్ ఏందమ్మా చెప్పు. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఆ? దాని సొల్యూషన్ మీరే చెప్పాలి. ఇది నా లైఫ్ మ్యాటర్. మీరు ఇచ్చే సొల్యూషన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో రైట్ సొల్యూషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ? కొంచెం ఏందమ్మా నీ ప్రాబ్లం? టెన్షన్గా ఉంది. ఆ కుర్చీ లోకం కూర్చో మాట్లాడదాం. సార్ మీరు చెప్పారు కదా ఇన్ఫాక్చుయేషన్ రిలేషన్ గురించి. ఏదైనా కొత్త విషయం చూసినప్పుడు అలా అట్రాక్ట్ అవ్వడం, స్ట్రక్ అయిపోవడం. నేను కూడా అలా స్ట్రక్ అయిపోతున్నాను. బట్ ఎందుకో తెలియదు సార్, దట్ ఇష్యూ అట్రాక్ట్స్ మీ మోర్. నాకు తెలియని డైనమా నాలో ఫామ్ అయిపోయింది సార్. ఎందుకమ్మా? ఎందుకో సార్ నాకే లవ్ అనే మ్యాటరే అర్థం కాదు. ఒక్కో బుక్లో ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు. ఏది నమ్మాలో తెలియట్లేదు సార్. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నన్ను ఇంకొక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. హీ సైట్స్ మీ బట్ ఐ సైట్ ఫర్ హిమ్. యాక్చువల్లీ ఐ లవ్ హిమ్ సార్. నేను చాలా బుక్స్ చదివాను. తొలి ప్రేమ శ్వాస లాంటిది. ఒక్కసారి మొదలైతే శ్వాస పోయేదాకా. కానీ ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అంటారు కదా. నేను ఇదే డైలమాలో ఉన్నాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే కూల్ డౌన్. నేను వాళ్ళ ఇద్దరితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. నేను వాట్సాప్లో కాంటాక్ట్ అవుతాను. నువ్వు వెళ్ళు. సిద్ధు వెళ్ళి మన క్లాస్లో డీసీను వల్ల ఓకే సార్.
తెలుసా? మన కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసా? చెప్తే తెలుస్తుంది. ఏ మీకు తెలియదా? సర్లే, నేను ఎలాగో ఓపెన్ అప్ అవ్వదు, నేనే చెప్తా. ఏంటి ఏమన్నా ప్రేమిస్తున్నావంట? నాకు తెలియదు. లే టాటా బాయ్, చూసుకో. తప్పేముంది? అసలు దీని కాన్సిక్వెన్స్ నీకు ఏంటో తెలుసా? తప్పేంటి అంటున్నావు? తప్పేం లేదా? అసలు దీని తర్వాత సిచ్యువేషన్ నీకు అర్థమవుతున్నాయా? ఎలాంటి పేరుతో పిలుస్తారో తెలుసా నీకు? నిన్ను నీ పేరెంట్స్ ఎలా ఉంటారో తెలుసా? నీ పేరెంట్స్కి అసలు మీకు చేసిన తప్పే లేదా? ఆ క్లాస్ రోజు వింటున్నారా? ఇన్ఫాక్చుయేషన్ ఉన్నావు, నీకు అర్థమవుతుందా? నువ్వు చేసే లవ్ కాదు, లవ్ అనుకుంటే పొరపాటు. అసలు ఇది ఏ రిలేషన్షిప్ కాదు, చూస్తే లవ్వా? నవ్వుతూ మాట్లాడుకుంటే లవ్వా? నీ ఊహలో నువ్వు ఎన్నైనా వేసుకోవచ్చు, బట్ ఇది రియాలిటీ. ఇదే రియాలిటీ. ఫ్రాంక్గా చెప్పాలంటే నువ్వు పొద్దున అటు ఇటు అయ్యి నువ్వు లేచిపోతే అమ్మాయిని ఏమంటావు తెలుసా? అమ్మాయిని ఏమంటారో నీకు తెలుసా? నింజా అంటారు. మీ భార్య ఏమన్నా నింజా అంటే నీకు ఎవరు వస్తానా? చెప్పు. రేపు పొద్దున్న మీరు ఎట్లా లేచిపోతే పరిస్థితి ఇదే. వాళ్ళ అమ్మ నాన్న డిప్రెషన్లోకి వెళ్తారు. ఎంత ఇష్టంగా పెంచుకుంటా 23 ఏళ్ళు. చెప్పు, నీకు చెల్లి లేదా? మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుని చిన్నప్పుడు. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళేసే ఇదంతా వదులుకొని నువ్వు వెళ్ళగలవా? ఒక్కసారి ఆలోచించు. నీది లవ్వే అయితే నేను సపోర్ట్ చేస్తా, కానీ ఇప్పుడు కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ లవ్. దిస్ ఈజ్ ద టైమ్ టు బిల్డ్ యువర్ రూట్స్. ఇప్పటి నుంచే నీ కెరియర్ సొసైటీలోకి వెళ్తున్నారు, సొసైటీని చూడబోతున్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్న లైఫ్ ఎక్కడ చూసినా గొంతలే. అర్థమవుతుందా? నువ్వు నిజంగా లవ్ చేస్తే కెరియర్లో సెట్ అయ్యి కనబడు. లేదా నాకు వాట్సాప్ చేయి, నేను మీ ఇంటికి వస్తా. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తా, అందరిని నేనే అడుగుతా. అబ్బాయి కెరియర్లో సెట్ అయ్యారు, అమ్మాయి కెరియర్లో సెట్ అయింది. గౌరవంగా అందంగా వైభవంగా మీ పెళ్లి జరిపిస్తా. అది నా పూచి. నీ ఫ్యామిలీ ఇచ్చేది నేనేనా? మరి నన్ను నమ్ము. నేనేదో సోచ్ చెప్తున్నా నీ క్లాస్ చెప్పాలని కంప్లైంట్ చేయడం కాదు. నా సోల్లోనే మీ క్లాస్ ఉంది. రోజుకి ఒక చాప్టర్ నా సోల్తోనే కంప్లీట్ చేస్తున్నాను. బికాస్ ఐఎమ్ నాట్ ఏ టెక్స్ట్ బుక్. మీరు టెక్స్ట్ బుక్లా ఉండకూడదు, బయటకి యాక్చువల్గా ఉండాలి. బయటికి వెళ్తే మీ క్యారెక్టర్ అదే రిఫ్లెక్ట్ అవ్వాలి. సో నిజంగా నీకు ఇష్టం అయితే ఆ అమ్మాయిని చూసే టైం సగం టైం నీ స్టడీ మీద పెట్టు. గుడ్ పర్సన్స్ బయటికి రా. నువ్వు నేను చెప్పింది చేయకపోతే నా కాలు పట్టుకొని అడుగు. ఇందాక కొట్టావే, అలా కొట్టు కావాలంటే నేను పడతా. బట్ నీ ఫ్యూచర్ ఫాలో నేను తట్టుకోలేను. అర్థమైందా? అర్థమైందా? నమ్మచ్చా? నా
Now disperse. వై యూ అని ఆలోచించకు కాస్ వన్ హార్ట్ బ్రేక్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ లైఫ్ అట్లీస్ట్ ఐ గాట్ ఏ హార్ట్ విచ్ రిసైడ్స్ టు మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆలోచనలు ఉండొచ్చు కానీ ఫైనల్ గా ట్రూ లవ్ గెలిచింది. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్, జస్ట్ ఎ రూట్ టు బి ఎన్మార్క్డ్ బై యూ, బై మీ, బై అస్. లెట్స్ మూవ్. వై మీ? నేనే అని ఎలా అనుకోను? తను ప్రేమించింది నన్ను కాదు, వాడిని. మరి ఫ్యూచర్లో నాతో ఎలా హ్యాపీగా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కానీ ఒకవేళ ఆయన చెప్పిందే జరిగితే, దిస్ విల్ బి న్యూ బిగినింగ్, నీడ్ టు ఎంబార్క్డ్ బై మీ విత్ హర్ forever and ever. Let it be a perfect journey towards love eternity with my beloved.